రంగా రిషి ఒక్కరేనా, లేదంటే ఇద్దరు వేరువేరా? రిషినే రంగాగా నాటకం ఆడుతున్నాడనే విషయాన్ని వసుధార బలంగా నమ్ముతోంది. ఆమెనే కాదు, రంగా ప్రవర్తన చాలా అనుమానంగానే ఉంటుంది. పలు సందర్భాల్లో రంగానే రిషి అనేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు. వసుధారకి డ్రెస్ సెలెక్ట్ చేసే విషయంలో కానీ, ఆమెకు నచ్చిన రంగు డ్రెస్లను తీసుకువచ్చే విషయంలో కానీ, వసుధారని పొగరు అని పిలవడంలో కానీ, వసుధారకి ఇష్టమైన అల్లం చాయ్ పెట్టే విధానం చెప్పడంలో కానీ, ఇలా చాలా సందర్భాల్లో రంగానే రిషి అని హింట్ ఇచ్చింది హాట్స్టార్. అయితే రిషినే రంగా అయితే వసుధార ముందు ఎందుకు నటిస్తున్నాడు? అతను అసలు రిషి అయితే రంగాగా ఎందుకు నటిస్తున్నాడు? అతను నటిస్తున్నాడా, లేదంటే నిజంగానే రంగానేనా అనే అనుమానాలు వెంటాడుతుండగా, మంగళవారం నాటి ఎపిసోడ్లో అతను రంగా రూపంలో ఉన్న రిషి అని కన్ఫర్మ్ అయిపోయింది. సరోజ పెళ్లి చూపుల్లో భాగంగా రిషి రూపంలో ఉన్న రంగాన్ని చూస్తారు శైలేంద్ర, దేవానీలు. అయితే రిషినే రంగాగా నాటకం ఆడుతున్నాడనే అనుమానం ఒకవైపు, ఆ అనుమానం నిజమైతే మరి రంగాకి ఫ్యామిలీ ఎలా వచ్చింది, అతను ఆ ఊరిలో ఎలా ఉన్నాడనే సందేహాలు మరోవైపు. ఈ నేపథ్యంలో అసలు రంగా ఎవరు, రిషినే రంగాగా నాటకం ఆడుతున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి శైలేంద్ర రంగా ఇంటికి వెళ్తాడు. అయితే రంగా మాత్రం శైలేంద్ర ఎవరో తనకి తెలియదన్నట్టుగానే కేవలం సరోజని చూసుకోవడానికి వచ్చిన పెళ్లివారిలాగానే చూస్తాడు. ఈ సందర్భంలో రంగా ఇల్లుని వెతుక్కుంటూ వచ్చిన శైలేంద్రను చూసిన రంగా తన పక్కనే ఉన్న వసుధారపై కావాలని నీళ్లు చల్లి ఆమె లోపలికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. సరిగ్గా శైలేంద్ర వచ్చేసరికి వసుధారని ఇంట్లోకి పంపేసి బయట తలుపుకి గొళ్ళెం పెట్టేస్తాడు రంగా. ఆ టైంలో రంగా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడమే కాదు, కావాలని వసుధారని శైలేంద్ర కంట పడకుండా లోపలికి పంపేశాడనే విషయం స్పష్టం అవుతుంది. ఆ తర్వాత వసుధార శైలేంద్ర గొంతు విని లోపల నుంచి తలుపు కొట్టేసరికి రంగా కావాలనే శైలేంద్రని సరోజ ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా వసుధార శైలేంద్ర కంట పడకుండా జాగ్రత్త పడతాడు రంగా. దీన్ని బట్టి చూస్తే రంగానే రిషి అనే విషయం స్పష్టం అయింది. అతను కావాలనే రంగాగా నాటకం ఆడుతున్నాడని తేలిపోయింది. ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదూ.